గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులున్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటే ఒక బ్రేక్ అయిన మనిషి ఒక గాజు బ్రేక్ అయిపోతే ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో, లేకపోతే ఒక లోకి వెళ్ళిపోతాడేమో కాదు. ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అనేది ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంతైనా పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోతుంది. పర్సనల్ క్యారెక్టర్‌లోను, పర్సనల్ పొలిటికల్ కెరీర్‌లో కూడాను పగిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగు ఫస్ట్ టైము 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాసు పగిలిందప్పుడు, ఆ పగిలిన గ్లాసు మళ్ళీ పదునెక్కి గ్లాసుగా బయటకొచ్చింది. ఆ రెలెవెన్స్‌ని గాని దాన్ని గాని నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చా? గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇలా వస్తాయి మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికనే కాదు, ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం, ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా మోటివేషన్. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో.